హైకోర్టు. స్వయంగా లెగిసి ఇతను వెళ్ళి ఐఆమ్ ద కమిషనర్, ఇతని పై అధికారి నేను, మీరు ఏదన్నా ఉంటే నన్ను శిక్షించండి అన్నాడు. మీరు ఇప్పుడు తీర్పులు ఇస్తారు, ఫస్ట్ స్టే ఇచ్చి పడేస్తారు. హైకోర్టు ఓపెన్ కోర్టులో మీరు స్టే ఇచ్చేస్తారు. ఇవాళ రోజున మేము 10 లక్షల రూపాయలు అనుకున్నది మీ స్టే కారణంగా ఓ 2-3 ఏళ్లు పడుతుంది ఇదంతా పరిష్కరించుకోవడానికి. బట్ కన్స్ట్రక్షన్ షుడ్ బి డన్, లేకపోతే అది పని ఆగిపోతుంది మధ్యలో. 100 మందికి సంబంధించినటువంటి ఆపేసేసి కూల్చేసేసి ఒక 10 మందిది మీ స్టే వల్ల ఆగిపోతే ఈ పని 10 రూపాయలు అయ్యేది రేపు పొద్దున 50 రూపాయలు అవుతుంది. ఇది పబ్లిక్ మనీ నాశనం కదా. కాబట్టి నేను తీసుకున్నాను ఏది, మీరు కోర్టు స్టే ఇచ్చినా కోల్చమని చెప్పి ఆదేశించింది నేను, యాక్షన్ నా మీద తీసుకున్నాను అడిగాడు కోర్టులో. హైకోర్టు చాలా సీరియస్ అయిపోయి ఇట్లాంటి వాడు ఐఏఎస్కి పనికిరాడు, అడ్మినిస్ట్రేషన్ మెయిన్ స్ట్రీమ్ అడ్మినిస్ట్రేషన్ పనికిరాడు, ఇతను తీసుకెళ్లి లూప్ లైన్లో పెట్టమని ఆదేశించింది. అంటే అక్కడ అతను ఏమని చెప్పాడు, సమాజం కోసం చెప్పాడు. అతనే లేకపోతే బెజవాడ గుంటూరు రోడ్లు వైడింగే ఉండేది కాదు, అతనే లేకపోతే బెజవాడ గుంటూరు రోడ్డు వైడింగ్ లేదు. అలాగే వైజాగ్ బీచ్ రోడ్డు సెట్ చేసింది అతను. నేవీ వాళ్ళతో మాట్లాడి ఆ లోపలికి ఇసుకంతా గ్రిడ్జింగ్ చేసి ఇసుకని తీసుకొచ్చి ఒడ్డుకు పోయిచ్చి ఆ ఆర్కే బీచ్ దగ్గర నుంచి ఆ ప్రాంతం అంతా సెట్ చేయించినోడు అతను. అలాగే నేను తర్వాత అతను ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాక నేను నా ఛానల్లో జాబ్లో భాగంగా ఖమ్మం జిల్లా అడవుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొండల మీదన అక్కడ 8 కొండలు 9 కొండలు అట్టు ఉంటాయి. ఆ పైన ఒక్కొక్క కొండ మీద 15-20 మంది మాత్రమే కుటుంబాలు ఉంటాయి. ఆ చెంచులు ఈ సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, గోండ్లు ఇట్లాంటి వాళ్ళ బిడ్డలు చదువుకోవడానికి ఇతను అక్కడ ఐటీడీ ఆఫీసర్గా ఉన్నప్పుడు టీచర్లను అపాయింట్ చేశాడట. నాకు ఇతను చెప్పలా, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ టీచర్ పాఠాలు చెప్తున్నారు. ఇక్కడ దాకా ఎట్లా వస్తున్నారంటే గతంలో ఐటీడీ ఆఫీసర్గా ప్రవీణ్ ప్రకాష్ చేసిన టైంలో ఈ కొండలన్నీ